నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్. గంజాయితో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ చెంచుబాబు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు. ఘనంగా చవితి వేడుకలు. గూడూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా విఘ్నేశ్వరుడి గ్రామోత్సవం. గూడూరు తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవాలయం వద్ద విశేష పూజలు. అనంతరం నిర్వహించిన గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. గంజాయి ముఠా గుట్టును నాయుడుపేట పోలీసులు రట్టు చేశారు. సిఐ బాబీ ఆధ్వర్యంలో గంజాయితో పాటు 6 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ మేరకు నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. విద్యార్థులు, యువతచే లక్ష్యంగా ఎంచుకుని గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న వారి వద్ద నుండి 11 కిలోల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న 4 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14 మంది విద్యార్థులతో పాటు యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నాయుడుపేట పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు అభినందించారు. డివిజన్ లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లయితే తమకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. నాయుడుపేట టౌన్ ఎస్ఐ ఆదిలక్ష్మికి వచ్చినటువంటి సమాచారం మేరకు తను నాయుడుపేట తహసీల్దార్ గారితో కలిసి నాయుడుపేట శ్రీనివాసనగర్ కాలనీకి వెనకొండ అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే 6 మంది వ్యక్తులు దొరికారు. అందులో వాళ్ళ దగ్గర నుంచి 11.5 అంటే 11.5 కేజీల గంజాయి దొరికింది. కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి. ఇతని మీద భద్రాచలంలో, తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు, పాత గంజాయి కేసులు ఉన్నాయి. ఆ బ్లెస్సర్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. దాంట్లో 6 మందిని అరెస్ట్ చేయడం, ఆ 6 మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా 14 మంది కన్జ్యూమర్స్, లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 14 మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళలో, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అనేది, వాళ్ళ నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కన్జ్యూమర్స్ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం. ఇది నాయుడుపేట టౌన్కు సంబంధించి లోకల్గా ఇది రెండో అతిపెద్ద అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాం. నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డేజ్ పేరుతోటి ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావటం, అమ్ముతడం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. గంజాయి సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని
కట్టడి చేయాలని, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఈగిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గంజాయి రవాణా, గంజాయి కలిగి ఉండటం, గంజాయి సేవించటం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్, రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. నాయుడుపేట, సుళ్ళూరుపేట పట్టణాల్లో పర్టికులర్గా కొన్ని. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు సిపి రాధాకృష్ణన్ కు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. నాయుడుపేటలోని బజారు వీధిలో టీడీపీ నాయకులు పొట్లపూడి రాజేష్ ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం వద్ద సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణపతి దండిగా పూజలే గజముఖమ గణపతి, గజముఖమ గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి, మమ్మేలే గణపతి హరరే ముక్తిదాయ మంగళమూర్తి, హరరే ముక్తిదాయ మంగళమూర్తి విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా, విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమ గణపతి. దయతో చూడరాద మా బాల గణపతి, ఇలలో నా పూజలే ఏ పండగ పబ్బమైన నీకే చేసేమంట వక్రతుండాయ, ముల్లోకాధిపతికి ముద్దులా తనయుడవు
ఆది దేవుడవు అందుకో మా పూజలు బాలచంద్రుడవు భక్తితో కొలిచాము భోగ భాగ్యాలను కలిగించు దండ హరరే ముక్తిదాయ మంగళమూర్తి హరరే ముక్తిదాయ మంగళమూర్తి విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ సమీపంలో కొలువైయున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. స్వామివారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామివారికి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మహాగణపతయే నమః. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ హరిద్ర గణపతి దేవాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా విఘ్నేశ్వరుడు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు పండ్లతో విశేషంగా అలంకరించి గణనాథుడికి రామోత్సవం వైభవంగా జరిగింది. పుర వీధుల్లో సాగిన ఉత్సవంలో నృత్యాలు, కోలాటం, తప్పెట్లు, తెనాలి బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. అలాగే కరణాల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव ओ गजानन ओ सर्वतमन बापा तेरे नाम दिल मैंने है किया बापा हर पल में मैंने तुझे है जिया बापा मेरा साथ जो तूने है दिया बापा तेरी करुणा में जग जी लिया ना खजता फरा तुझ गौरी कुमरा चंदनाची उठी कुंकुम केशरा तेरे जळत मुक्त शोभा तो बरा रुजती पुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल
मूर्ति हो श्री मंगल मूर्ति, दर्शन मात्रे माना कामना पूर्ति। जय देव जय देव। तेरी ही तो माया, सब मेरी खातिर तू ही लाया। इस धरती का तू जो दाता, इसे संवारूंगा है ये वादा। लंबोदर पीतांबर बलिवर वंदना, सर्व सुंदर वक्र तुंड त्रिनयना। रामाचा मंडपा है सदना, संकटी पावावे निर्वाणी, रक्षावे सुरवर वंदना। जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति, दर्शन मात्रे माना कामना पूर्ति। जय देव जय देव। जय देव 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 जय देव
మనుబోలు కోదండరామపురం సమీపంలోని గమళ్లపాలెం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల శ్రీనివాసులు గౌడ్, అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అలాగే శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిచే నాట్య ప్రదర్శన జరిగింది. ఎస్ఐ శివరాకేష్ చే వారికి బహుమతులు అందజేశారు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे। పల్లెటూరులో ఇలాంటి వాతావరణం అందరూ కలిసేదానికి చిన్న చిన్న అకేషన్స్ సరదాగా ఉంటాయి. సో ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూడడానికి చాలా బాగున్నారు. అందరూ కాస్ట్యూమ్స్ ఎక్కడో మూవీ ఆడిషన్స్ లాగా అనిపించింది 2 minutes. సో వెరీ థ్యాంక్స్ అమ్మా ఆర్గనైజ్ చేసిన దానికి. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ
ఈ ఇమ్మర్షన్కి సంబంధించి 2 మాటలు చెప్తాము. ఇమ్మర్షన్ రోజు మధ్యలో జరిగే రోజులు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లూజ్ కనెక్షన్స్ లేకుండా పిల్లలు తిరిగే ఏరియాలో కానీ, అట్లాగానే ఇది ఎలా ఉండాలి అంటే అందరూ కలిసి సరదాగా చేసుకునేటట్టు ఉండాలి. ఇది ఒక గ్రూపుల మధ్యనో లేదంటే వేరే వేరే వ్యవహారాలుగా క్రియేట్ చేసే విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉండకూడదు. దాన్ని మనసులో పెట్టుకొని ఆర్గనైజర్స్ వ్యవహరించాలని. అట్ ద సేమ్ టైం నిమజ్జనం రోజు నిమజ్జనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఇమ్మర్షన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు వెళ్ళేంత వరకు కూడా ఎంటైర్ రూట్ ముందు వెహికల్కి ముందు అట్లాగే బ్యాక్ సైడ్. గూడూరు రెండోపట్న సమీపంలోని మోదకవనంలో వెలసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి చక్కగా 31వ తేదీ ఆదివారం వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారి పూజా కైంకర్యాలు నిత్యం కూడా జరపబడుతున్నాయి. దానిలో భాగంగా 31వ తేదీ ప్రాతకాలం నుంచి చక్కగా స్వామివారికి విశేష ద్రవ్య అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమై చక్కగా ఒక 9 గంటల నిమిషాలకి స్వామివారి దేవాలయ ప్రాంగణమునందు చక్కగా ఏంటంటే స్వామివారికి విశేషమైనటువంటి గణపతి హోమ పూజా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ గణపతి హోమ పూజా కార్యక్రమంలో విద్యా కటాక్షం కోరేటటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారాభివృద్ధిని కోరేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా దీర్ఘ సుమంగళిత్వాన్ని కోరేటటువంటి స్త్రీమూర్తులు కావచ్చు, అదేవిధంగా అన్యోన్య దాంపత్యాన్ని కోరేటటువంటి దంపతులు కావచ్చు, అదేవిధంగా చక్కగా ఏందనంటే సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ అనారోగ్య సమస్యలు తీరేటటువంటి దానికోసంగా వీటన్నిటినీ ఒకే సంయుక్తంగా చక్కగా ఒకే ప్రాంగణమనందు యొక్క చక్కగా స్వామివారి ప్రాంగణమనందు మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో ఉన్న సాయి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని వినాయకుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుండుబోయిన శ్రీనివాసులు యాదవ్, వరలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు రెండోపట్నం పరిధిలోని జానకిరాంపేటలో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన భరతనాట్యం భక్తులను ఆకట్టుకుంది. జై
గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చెట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్, గంజాయితో పాటు మోటార్ సైకిళ్లు స్వాధీనం. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ చెంచుబాబు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు. ఘనంగా చవితి వేడుకలు. గూడూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా విఘ్నేశ్వరుడి గ్రామోత్సవం. గూడూరు తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవాలయం వద్ద విశేష పూజలు. అనంతరం నిర్వహించిన గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.